పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో ఒక 35కి పైగా సినిమాలు చేసుంటారంతే. కానీ ఏనాడు కూడా రాజకీయ పదవులు అందుకోలేదు. ఒక ఎమ్మెల్యే స్థానం కూడా ఆయన చేపట్టలేదు. ఆయన పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడిపోయినటువంటి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు కూటమి గెలిచిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏదైతే తనకిచ్చిన శాఖని నిర్వహిస్తానికి వెళ్తున్నప్పుడు ఎవరైతే రైతులు ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఘన స్వాగతాన్ని ఎలా చూడాలి, అసలు ఎందుకు రైతులు ఆయనకి ఆకర్షితులయ్యారనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓన్లీ సినీ రంగంలో చూసుకుంటే ఆయనకి సరైన డ్యాన్సులు లేకపోయినా, ఫైట్లు లేకపోయినా, ఏది లేకపోయినా సరే ఆయన ఒక సూపర్ స్టార్ అయిపోయారు. ఎందుకంటే దాన్ని క్రేజ్ అంటారు అనుకుంటా. కానీ అదే క్రేజ్ అనేది ఏదైతే ఉందో పోయినసారి 2019 నుంచినప్పుడు కానీ ఆయన 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇది ఒక పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు ఆయన గెలిచిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, మిగతా ఏదైతే ఉందో మిగతా కొన్ని శాఖలు కూడా ఆయనకి ఇచ్చారన్నమాట. ఈ శాఖలన్నింటినీ కూడా ఆయన చేపట్టడానికి వెళ్తున్నప్పుడు రైతులు ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఘన స్వాగతాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ఇంత ఘన స్వాగతం పవన్ కళ్యాణ్కి పలికారంటే ఏం చెప్తారు మీరు? రోజా గారు ఏమన్నారండి, నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాదు అంది అప్పుడు ఆవిడ. తర్వాత అసెంబ్లీ గేట్ మీద చేయి వేయనివ్వనంది ఆవిడ. సో ఈరోజు ఆవిడ అసెంబ్లీ గేట్ కాదు కదా, ఆవిడ నగరిలో కూడా కాలు పెట్టలేని స్థితికి ప్రజలు తీసుకొచ్చారు. సో అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తనేంటో నిరూపించుకున్నారు ఆయన. దీనికి కారణం ప్రజలండి. ప్రజలు ఎందుకు ఇష్టపడ్డారు దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రజలు ఇష్టపడటానికి ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, లేదు ఆయన 10 ఏళ్ళు అలా ఓపికగా ఉండి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అంటే ఒక ఎమ్మెల్యే అయితేనే చెయ్యాలి, లేకపోతే ఒక వార్డ్ మెంబర్ అయితేనే చేయాలి, లేకపోతే మరొకటి అయితేనే చెయ్యాలి అని కాకుండా ఆయన నిబద్ధతతో 10 ఏళ్ళు ఓపిక పట్టి ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని వెళ్ళి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన ప్రతి రూపాయి ఆయన కష్టార్జితం. అది అన్నగారి నుంచి తీసుకోలేదు, తల్లిదండ్రుల నుంచి తీసుకోలేదు. తాను సినిమాల్లో సంపాదించిన దాంట్లో ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారండి. ఎంతమంది ఇస్తున్నారు? ఈయన సంపాదనలో మనం చూసుకున్నాం. ఆయన అఫిడవిట్లో ఆయన ఎంత ఖర్చు పెట్టారో ఏంటో ఓపెన్గా అందరికీ తెలిసింది. అది 20 కోట్లు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన. కాబట్టి ప్రజలు ఎందుకు ఇష్టపడ్డారంటే ఆయనలో ఉండే మంచితనం కావచ్చు, ఆ ఉదార గుణం కావచ్చు, ఈ విధంగా సహాయం చేసే గుణం కావచ్చు, అది నచ్చింది అందరికీ. ప్లస్ పిఠాపురానికి ఆయన వెళ్ళి పిఠాపురంలో నిల్చున్నప్పుడు యువత కూడా అట్రాక్ట్ అయ్యారండి. యువత అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించి తీరాలి అనే పట్టుదల మనం ప్రతి ఒక్కళ్ళలో చూసాం. మనం అందుకే ప్రతి సందర్భంలోనూ మాట్లాడాం. మనకేం పవన్ కళ్యాణ్ చుట్టము కాదు, ఇంకొకళ్ళు కాకపోవటం లేదు, మనకు అందరూ ఒకటే మాట్లాడేటప్పుడు. కాకపోతే ఒక వ్యక్తిలో ఉండే గుణాల గురించి మనం మాట్లాడుకోవాలి. అది రాజకీయ నాయకులైనా కావచ్చు, లేదు సినిమా వాళ్ళైనా కావచ్చు. మనకి ఈయన 2 రంగాలకి సంబంధించిన వ్యక్తి. మీరు చెప్పినట్టుగా ఎన్ని సినిమాలు చేశామని కాదండి, రాశి కంటే వాసి ముఖ్యం అంటారు. కాబట్టి రాశి ఎంతున్నా కూడా ఆయన నచ్చాడు మనుషులకి, అంతే ప్రజలకి నచ్చాడు ఆయన. మీరు చెప్పినట్టు డ్యాన్సులు చేస్తేనే హీరో కాదు, లేదు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తే హీరో కాదు అనేది మనకి పవన్ కళ్యాణ్ విషయంలో ప్రూవ్ అయింది. అంటే ప్రజలకి నచ్చింది. దాన్ని మనం ఎవరితోటి కంపేర్ కూడా చేయక్కర్లే. ఏ హీరో గొప్పతనం ఆ హీరోదే, ఆయా కాలాల్లో ఉంటుంది అది, అంటే ఆ టైం అంతే. సో ఆయనకు అది దక్కిందండి. ఇవాళ కూడా చాలామంది మాట్లాడితే నేను విన్నాను. అంటే సినిమా వాళ్ళు కావచ్చు, తర్వాత టీవీ ఆర్టిస్టులు కావచ్చు, అంటే పవన్ది ఇది అని మనం చెప్పలేమండి, ఆయన ఒక ప్రత్యేక వ్యక్తి అంతేను. యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీబడి అని చాలామంది మాట్లాడారు. సో అది ఆయన ప్రత్యేకత అంతే. సో అది ప్రజలకు నచ్చింది. ఇవాళ రైతులకు ఆయన ఎందుకు నచ్చాడు, రైతులతో ఆయనకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తే, సో వెంకటపాలెం నుంచి మందడం వరకు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అసలు బంతిపూలతోటి ఇట్లా పచ్చగా అంటే ఆరెంజ్ కలర్లో ఆ పూలంతా రేకులంతా పడి ఆయన మీద వేసి వాళ్ళు అసలు చాలా బ్రహ్మాండంగా. చంద్రబాబు నాయుడు గారు చూసాం, మళ్ళీ ఇవాళ ఈయనకి చూసాం మనం. అంటే రైతులు అంత ఆనందంగా మనం పొద్దున్నుంచి వాళ్ళు వెయిట్ చేశారు. యాక్చువల్లీ స్పీకింగ్ వాళ్ళు అలా పూలు పెట్టుకుని ఆ పెద్ద గజమాల వేశారు ఆయనకి. సో ఇది ఎందుకు చేశారు అంటే ఆయన వాళ్ళకి చేసిన మంచి పనులు.
అంటే సంబంధం లేకుండా ఆయన అప్పుడు మీరు చెప్పినట్టుగా అదేంటది ఇప్పటంలో ఆయన సభ పెట్టినప్పుడు ఈ రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఇచ్చారు ఆ సభ కోసం అని. ఇస్తే అది వైసీపీ ప్రభుత్వానికి నచ్చక అక్కడ చాలామంది ప్రజలు ఇళ్ళు కూల్చేశారు వాళ్ళు, అంటే కోపంతో. సో అప్పుడు ఈయన ఒక్కొక్కరికి ₹1,00,000 అంతా, అంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి ఈయన వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇచ్చారు కాబట్టి నష్టపోయారు కదా. పవన్ కళ్యాణ్ మీద కోపం వాళ్ళ మీద చూపించారు. అంటే వైసీపీ ఏం చేసింది తప్పులు అంటే ఇలాంటివే. అంటే ప్రజల ఆస్తిని నష్టపరచడం అనేది చాలా తప్పు కదండి. సో అంటే ఇవాళ మేము ఎందుకు ఓడిపోయాము అని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు కదా. ఈవీఎంల మీద అది నెపన్ని నెడుతున్నాడు కదా ఆయన. సో ఆయనకు తెలుసుకోవాలి. ఇంకా ఆయన ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఇంకా పార్టీ కూడా ఉండదండి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి చిన్న స్క్రాచ్ నుంచి మొదలు పెట్టుకోవాలి. ఆయన చేసిన తప్పులేంటో ఆయన తెలుసుకోవాలి. సో అందులో ఇది ఒక పెద్ద తప్పండి. ఎందుకంటే ప్రజల ఆస్తి నువ్వు నష్టపరచడం అనేది తప్పు కదా. ఎవరి మీద కోపమో, ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించింది. అట్లాగా దుత్త అంటే మీకు తెలుసు, కొండ పగలు కొట్టడం. అట్లాగా ఆ రోజు ఆ రకంగా చేశారు. సో అదొక మంచి పని చేశారండి పవన్ కళ్యాణ్. తర్వాత రెండోది ఉద్దానం అండి. ఉద్దానంలో వాళ్ళకి మీకు తెలుసు కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఆయన బోర్వెల్స్ అవి వేసి మంచినీళ్ళు వచ్చేలాగా చేశారు. అది చాలా ముఖ్యం కదండి. అసలు ఎంత పెద్ద విషయం అండి అది. సొంత డబ్బు పెట్టి ఏ ఎమ్మెల్యే అయినా చేయగలిగాడా? వైసీపీ వాళ్ళు చేశారా? పోనీ ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి అంటే మానవత్వం, మంచితనానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. ఒక వ్యక్తిని మనం ఎట్లా కొలమానం ఏమిటి అంటే మీ డబ్బు కొలమానం కాదు, లేకపోతే మీకు ఇంకేది కొలమానం కాదండి, మీ గుణం కొలమానం. సో ఆ గుణం ఇవాళ మీరు పవన్ కళ్యాణ్లో చూశారు. అది ప్రజలు చూశారు. మీరు నేను చూడటం కంటే ప్రజలు గుర్తించారు, ప్రజలు చూశారు అతని మంచితనం, అతని గుణం చూశాక వాళ్ళు ఇవాళ ఎదురు చూశారు అతని కోసం. ఇంకొకటి మందడంలో ఏం జరిగిందంటే రైతులు ఈ పోరాటం చేసేటప్పుడు వాళ్ళని ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా కలవనివ్వలేదు వైసీపీ తరఫున పోలీసులు అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు కలుద్దాము, వాళ్ళకి సంఘీభావం తెలుపుదామని వెళ్ళినప్పుడు వాళ్ళు కారు ఆపేశారు. అదంతా ముళ్ళ కంచెలు వేసేసారు. ఎంత అన్యాయం అండి. అప్పుడు ఈయన నడుచుకుని ఆ ముళ్ళ కంపల్లోంచి వెళ్ళినప్పుడు ఆయనకి ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ కూడా వచ్చినట్టుంది. సో ఆయన సంఘీభావం తెలిపారు. ఇవేవి రైతులు మర్చిపోలేదండి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్ల పెద్ద అందరూ కూడా ఇవాళ కృతజ్ఞతతో వాళ్ళ ఆనందంతో ఈయనకేమో స్వాగతం పలకటానికి వెయిట్ చేశారండి. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు కదా. ఆ ఓట్ల వల్లే ఇవాళ వీళ్ళందరూ గెలిచారు కూడా. ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో మనకి, మరో పక్క ఈ అమరావతి రైతులు కూడా అంతే ముఖ్యం. సో ఆ రకంగా ఇవాళ అమరావతి రైతులు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చూపించారు. వాళ్ళు అడుగడుగున పొద్దు నుంచి వెయిట్ చేసి ఆ పూలంతా పెట్టుకుని కూర్చుని మనం చూసాం ఆ దృశ్యాలన్నీ కూడా. సో ఒక కన్నుల పండుగగా ఆయనకి ఇవాళ స్వాగతం పలికి నిజంగా అంటే ఆయన పులకించిపోయాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ని చూస్తే ఆయన కూడా పులకించిపోయాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆనందపడ్డారు. అంటే ఒక వ్యక్తికి వీళ్ళు ఇచ్చే అది ఒక మర్యాద. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చూడాలండి. వాళ్ళు ఇంకా అహంకారంతో ఉన్నారు. అందుకని మనం చెప్తున్నాం. సో మనిషి ఓడిపోయినప్పుడు సరే, మనం ఎన్నోసార్లు చెప్పాం గెలిపోవటములు కాదు, మనం ఎందుకు ఓడిపోయాము, మనం చేసిన తప్పేంటి, మనం నెక్స్ట్ చేయాల్సిందేంటి, ఎప్పుడు కూడా తెలివైన వాడు ఆలోచించేది అది. అంతేగాని ఎదుటి వాళ్ళు తప్పులు చూడటం, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, అది కాదు వీళ్ళు చేయాల్సిన పని. ఓకే, నాలో ఉండే తప్పేంటి, నేనేం చేశాను, సో నెక్స్ట్ నేను గెలవాలి అంటే నేను నా నియోజకవర్గానికి ఏం చేయాలి, నేను అసలు ఎక్కడ తప్పు చేశాను అనేది వీళ్ళు ఎవరు తెలుసుకోవట్లేదండి, ఇన్క్లూజివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆయన ఈవీఎంల మీదే పట్టుకుని తిరుగుతున్నాడు తప్ప, ఆయన ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు తప్ప ప్రజల్ని పిలవటం కానీ, కార్యకర్తల్ని పిలవటం కానీ, అసలు తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుపక్కలకి ఎవడైనా రాగలడండి, వెళ్ళగలదా? ఒక పక్షి వెళ్ళలేదు. నిన్న మళ్ళీ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు పెట్టుకున్నావు? అసలు నువ్వు మంచిగా ఉంటే అసలు నీకు ఎవరు శత్రువులు ఉంటారు? నువ్వు అసలు ఎప్పుడు ఎవరితో కలవవు కదా, నీకు శత్రువులు ఎవరు ఉంటారు? ఎందుకు ఉంటారు? అసలు అంత భయం ఏంటి? సో ఇది ఎందుకు సూచన అంటే డిఫరెన్స్ వీఆర్ టాకింగ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రజలతో ఉంటున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకుండే క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. ఇప్పుడు ఎంత ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అండి. అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మనిషి ప్రజల్లో ఉన్నాడు అంటే
ఎంత ధైర్యంతో ఉన్నాడు. ఈరోజు ఆయన మీద కూడా ఎంతోమంది కళ్ళు ఉంటాయి కదా. ఎందుకుంటాయి అంటే ఏదో తప్పుగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఆయనకి ఓటింగ్ వచ్చింది కదా. అలాగే పవన్ కళ్యాణ్ని చూసి ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. అతనికి కూడా ఏదైనా నష్టం జరగచ్చు. ఆ రోజు మీరు చెప్పినట్టు ఎన్నికల సమయంలో మనం చూసాం, బ్లేడ్లతో కోసి ఇలా చేసి, అది ఒక జెలసీతో కావచ్చు, లేదు వైసీపీ వాళ్ళు చెప్పి చేయొచ్చు. మనిషి ఏది మనకేది అని కారణం చెప్పలేం మనం. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్ళకి ఉండే తేడా అదేనండి. మనిషికి ఇక్కడ ధైర్యం లేదు. కానీ పోనీ సరే, నీకు ధైర్యం లేదయ్యా, గట్టిగా మాట్లాడే ధైర్యం కూడా లేదు మనిషికి. ఇప్పుడు హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ కదా. నీకు భాష రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, నీకు ధైర్యం లేదు. మనిషికి ఫస్ట్ ఉండాల్సిన ధైర్యం అండి. భయం అనే 2 పదాలు అంటే 2 అక్షరాలు మన దరిదాపుల్లో ఉండకూడదు. అందులో రాజకీయాల్లో ఉన్నప్పుడు నీకు కావాల్సింది మంచి గుణం ఒకటి ఉండాలి, సేవ చేయాలనే ఒక లక్ష్యం ఉండాలి, తర్వాత భయం ఉండకూడదు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం ఒంటరిగా ఎదుర్కోగలము అనే ధీమా మనలో ఉండాలి. అది లేనప్పుడు అలా ప్యాలెస్లో కూర్చుంటారు. అవన్నీ ఉన్న వ్యక్తులు ఇట్లా ప్రజల్లో ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ విజయం కావచ్చు, లేకపోతే ఈ స్వాగతం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఇష్టపడి, ముఖ్యంగా రైతులు ఇష్టపడి ఈరోజు అడుగడుగున ఆయన ఆహ్వానించి నీరాజనాలు పలికి పూలవర్షం కురిపించి పవన్ కళ్యాణ్కి ఆయనకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు, ఒక ఆనందాన్ని కలిగించారు. ఇవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఆ ప్రజలకు ఇంకా చెయ్యాలి. ఆయన వాళ్ళు అడగరు, బట్ హీ హ్యాస్ టు డూ. ఆయన చేస్తారనే మనం అనుకుంటున్నాము, చేస్తారు కూడా. అదేవిధంగా ఆయన తీసుకునే శాఖలు కూడా మామూలు శాఖలు కాదు. అవన్నీ కూడా ప్రజలతో మమేకం అయ్యేవి, ప్రజలకు కావాల్సినవి చేయాల్సినవి. అటు నీరు కావచ్చు, ఇటు డ్రైనేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని ప్రజలకి కావాల్సినవి, ప్రకృతి సంబంధించినవి, అలాంటి శాఖలు ఆయన తీసుకున్నారు. వాటికి కూడా న్యాయం చేస్తారని అనుకుందాము. ఇంకా చాలా టైం ఉంది. ఇట్స్ ఎ బిగినింగ్ అన్నమాట. సో ఒక రాజకీయ ప్రస్థానం ఇవాళ మొదలైంది. సో రేపటి నుంచి ఆయన తన ఛాంబర్కి వెళ్తారు. ఇవాళ వెళ్దామంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వచ్చి చుట్టుముట్టడంతో ఆయన 2nd ఫ్లోర్కి వెళ్ళలేకపోయారట. సో అంటే అందరూ చూడాలి, ఉత్సుకత ఉంటుంది కదా ఒక హీరో కాబట్టి. సో ఇవాళ ఆయనకు అది అవ్వలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి కాసేపు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని కలిశారు. వారు కూడా ఉప ముఖ్యమంత్రి అని సంబోధిస్తూనే వారికి స్వాగతం పలికారని మనం విన్నాము. సో ఇది కూడా చాలా బాగుందండి. ఏది ఏమైనా ఇవాళ ఆయన రాజకీయ ప్రస్థానం 18 జూన్ 2024 ప్రారంభమైంది. ఇది ఇలా కొనసాగాలని ఆయన నెక్స్ట్గా 29 అయితే 34కైనా ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ అటువంటి స్థానానికి చేరుకోవాలని మనం ఆశిద్దాం. చూద్దామని ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటిది. ప్లస్ ఏదైతే రైతులు స్వాగతం పలికిన దానికి మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఆ స్వాగతాన్ని మాత్రం ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం. నమస్తే.